Namastu.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. హరున్ ఇండియా లిస్ట్ లోని కమ్మ బిలియనీర్లలో టాప్ 5 లో ఎవరున్నారో తెలుసుకున్నాం. మరి ఆ తరువాతి స్థానాల్లో నిలిచిన వ్యాపారవేత్తలెవరు? వారు ఏ రంగాల్లో సత్తా చాటుతున్నారు? వారి సంపద విలువ ఎంత? ఆ వ్యాపారవేత్తలు ఏ ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఈ ఎపిసోడ్ లో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ లిస్ట్ లో 7వ స్థానంలో ఉన్న వ్యక్తి వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్. ఎవరా వ్యక్తి? హరున్ ఇండియా లిస్ట్ లో మొదటి 5 స్థానాల్లో మురళీదేవి, ఆలూరు జగదీష్ ప్రసాద్, వీసీ నన్నపనేని, చింతా విశ్వేశ్వరరావు, జాస్తి వెంకటేశ్వర్లు నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో మరికొందరు ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. ఈ లిస్టులో 6వ స్థానంలో గల్లా రామచంద్ర నాయుడు నిలిచారు. అమరరాజా బ్యాటరీస్ అధినేత అయిన రామచంద్ర నాయుడి సంపద విలువ 8,100 కోట్లు. భారతదేశంలో అమరరాజా బ్యాటరీస్ అంటే తెలియని వారుండరు. అంతటి చరిత్ర ఉంది ఈ కంపెనీకి. అయితే కంపెనీని ఈ స్థాయికి తీసుకురావడానికి రామచంద్ర నాయుడు చేసిన కృషి అంతా ఇంతా కాదు. చిత్తూరు జిల్లాలోని పేటమిట్ట అనే చిన్న గ్రామంలో జన్మించిన ఈయన అనంతపూర్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత రూర్కీ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేశారు. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ నుంచి 2వ మాస్టర్స్ అందుకున్నారు గల్లా రామచంద్ర నాయుడు. అమెరికాలోని సర్జెంట్ అండ్ లాండ్రీ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేశారు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చి చిత్తూరు సమీపంలో అమరరాజా బ్యాటరీస్ సంస్థను నెలకొల్పారు. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న అమరరాజా ప్రస్థానం చాలా గొప్పదనే చెప్పాలి. 1985లో మొదలైన ఈ కంపెనీలో ప్రస్తుతం 16,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆటోమోటివ్ బ్యాటరీలు, బ్యాటరీ ఛార్జర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇండస్ట్రియల్ బ్యాటరీలు, డిజిటల్ ఇన్వర్టర్లను తయారు చేస్తోంది ఈ కంపెనీ. కొద్ది రోజుల కిందటే ఫుడ్ సెక్టార్లోకి కూడా అడుగుపెట్టింది. గల్లా రామచంద్ర నాయుడు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ట్రస్ట్ల ద్వారా ఉచిత విద్య, వైద్యం అందిస్తున్నారు. కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ సొసైటీతో పాటు రాజన్న ట్రస్ట్, మంగళ్ ట్రస్ట్లకు భారీగా నిధులు సమకూరుస్తున్నారు గల్లా రామచంద్ర నాయుడు. ఇక ఈయన సతీమణి గల్లా అరుణకుమారి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారు. గతంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సేవలందించారు. గల్లా రామచంద్ర నాయుడు కుమారుడు జయదేవ్ టీడీపీ ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం తండ్రి చూపిన దారిలో నడుస్తూ అమరరాజా వ్యవహారాలను చూసుకుంటున్నారు. అలా అమెరికాను కాదని భారత్కు వచ్చిన గల్లా రామచంద్ర నాయుడు అమరరాజా పేరుతో ఇక్కడ ఓ పెద్ద సామ్రాజ్యాన్నే స్థాపించారు. హురన్ లిస్ట్లో 7వ స్థానంలో నిలిచిన మరో విశిష్ట వ్యక్తి దేశానికే గర్వకారణమైన టెక్నోక్రాఫ్ట్. ఆయనే సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ. 8,000 కోట్ల సంపదతో హురున్ జాబితాలో చోటు దక్కించుకున్నారు ఈ సంపన్నుడు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన సత్య నాదెళ్ల బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పట్టా తీసుకున్నారు. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశారు సత్య నాదెళ్ల. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా కూడా తీసుకున్నారు. సత్య నాదెళ్ల తండ్రి యుగంధర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన స్వస్థలం అనంతపురం జిల్లాలోని బుక్కాపురం కాగా వారి పూర్వీకులు గుంటూరు జిల్లా నాదెళ్ల గ్రామానికి చెందినవారు. ఇక 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సత్య నాదెళ్ల ఆ కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లారు. 1992లో కంపెనీలో చేరిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్లో మైక్రోసాఫ్ట్ను కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించేదాకా ఆ కంపెనీ క్లయింట్ సర్వీసెస్ లోనే ఉండేది. కానీ సత్య నాదెళ్ల కృషితో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సత్తా చాటింది. దీంతో కంపెనీ ఆదాయం అమాంతం పెరిగింది. అది సత్య నాదెళ్లకు కూడా కలిసొచ్చింది. సత్య నాదెళ్ల కృషికి ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతమయ్యాయి. 2022లో భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో 8వ స్థానంలో నిలిచిన వ్యాపారవేత్త జయరాం వరదరాజ్. తమిళనాడులోని కోయంబత్తూర్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎల్జీ ఎక్విప్మెంట్స్ అధినేత జయరాం. ఈయన సంపద 6,800 కోట్లు. రకరకాల ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తుంది ఈ కంపెనీ. గతంలో తమిళనాడు సిఐఐ చైర్మన్ గా కూడా విధులు నిర్వర్తించారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేశారు జయరాం.
కోయంబత్తూర్ కమ్మ వ్యాపారవేత్తల్లో టాప్ ప్లేస్లో నిలిచారీయన. కంప్రెషర్లు, డ్రైవ్ బెల్ట్స్, కన్స్యూమర్ అప్లియన్సెస్, ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో 4 పేటెంట్లను సొంతం చేసుకుని ఆ సెక్టార్లను ఏలుతున్నారు. దాదాపు 70 దేశాల్లో వ్యాపారం చేస్తున్న ఎల్జీ కంపెనీకి 1200 మంది ఉద్యోగులు ఉన్నారు. హురిన్ లిస్ట్ లో 9వ స్థానంలో నిలిచిన కమ్మ వ్యాపారవేత్త చిగురుపాటి కృష్ణప్రసాద్. గ్రాన్యూల్స్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అధినేత ఈయన. చిగురుపాటి సంపద విలువ 6,500 కోట్ల రూపాయలు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్న చిగురుపాటి ఫార్మా రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. 1984లో మొదలైన గ్రాన్యూల్స్ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. వినూత్నమైన మందులను తయారు చేస్తూ ఫార్మా వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. మందుల తయారీలో 33 పేటెంట్ల కోసం ప్రయత్నించి 5 పేటెంట్లు సాధించారు. ఇండియాలో ఎక్కువగా ఉపయోగించే పారాసెటమాల్, మెట్ఫార్మిన్, ఇబుప్రోఫెన్ మొదలైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఐని గ్రాన్యూల్స్ భారీగా ఉత్పత్తి చేస్తుంది. ఇక KRSMA పేరుతో వైన్ తయారు చేసే కంపెనీకి సహ వ్యవస్థాపకుడు కృష్ణప్రసాద్. ఇది కర్ణాటకలోని హంపీకి సమీపంలో ఉంటుంది. ఇలా ఎన్నో వ్యాపారాలు చేస్తూ హురున్ ఇండియా లిస్ట్లో 9వ స్థానం సంపాదించుకున్నారు చిగురుపాటి కృష్ణప్రసాద్. హురున్ ఇండియా లిస్ట్లో 10వ స్థానంలో నిలిచిన మరో కమ్మ వ్యాపారవేత్త సజ్జా కిషోర్ బాబు. కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ కంపెనీ పవర్ మెక్ అధినేత అయిన కిషోర్ బాబు సంపద విలువ 6,500 కోట్లు. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్న పవర్ మెక్ కంపెనీ భారీ పవర్ ప్రాజెక్టులను చేపడుతోంది. 1999లో మొదలైన ఈ కంపెనీ పవర్ సెక్టార్లో మంచి ట్రాక్ రికార్డును కలిగి ఉంది. ఇప్పటికీ 208 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసింది. దాదాపు 40,000 మంది ఉద్యోగులు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. పవర్ ప్రాజెక్టులతో పాటు సివిల్, ఇండస్ట్రియల్ కన్స్ట్రక్షన్లోనూ సత్తా చాటుతోంది పవర్ మెక్. కర్ణాటకలో BHEL నిర్మిస్తున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ను దక్కించుకుని రికార్డు సృష్టించింది పవర్ మెక్. దీని విలువ 563 కోట్ల రూపాయలు. 2022లో అదానీ పవర్ కంపెనీ నుంచి 6,100 కోట్ల ప్రాజెక్టును దక్కించుకుని రికార్డు సృష్టించింది. దీంతో అదే ఏడాది ఆగస్టులో పవర్ మెక్ కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపించాయి. ఇది హురున్ ఇండియా టాప్ 10 లిస్ట్. ఈ వ్యాపారవేత్తల తరువాత కూడా చాలా మంది కమ్మ వ్యాపారులు ఉన్నారు. వారి గురించి వచ్చే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.